ఎంత వెతికినా దొరకదు గౌరవ్. పాప ఏమన్నా తప్పిపోయిందా? ఎతికితే దొరకనీకి ఎత్తుకుపోయినరు. ఆ ఇలవరసే ఎత్తుకుపోయింది. దాన్ని పట్టుకుంటేనే పాప దొరుకుద్ది. మంచి గౌరవ్, పాప దొరికిందా? లేదు వదినా, మొత్తం వెతికాం, ఎక్కడ పాప ఆచూకీ లేదు. అయితే నా పాప ఏమైనట్టు? ఎవరు తీసుకుపోయినట్టు? ఆ ఇలవర్సి దగ్గరికి పోయినరు కదా, ఏమంటుంది అది? ఏముంటుంది? తనకేమీ తెలియనట్టు, అసలు తనకు సంబంధం లేనట్టు మాట్లాడుతుంది. సంబంధం లేకపోవడం ఏంది? దాని కాకపోతే పాపనెత్తుకుపోయే అవసరం ఇంకెవరికి ఉంటుంది? ఖచ్చితంగా ఇది దాని పనే. మన స్టోర్ రూమ్ లోనే పాపని దాచి మనమే నాటకం ఆడుతున్నామని పోలీసులు నమ్మేలా చేసింది. ఈసారి నిజంగా ఎత్తుకుపోయింది. ఇప్పుడు మనకు కంప్లైంట్ ఇచ్చినా మళ్ళీ మనమే దాచి నాటకాలు ఆడుతున్నాం అనుకుంటారు కదా. అదే అదే దాని ప్లాన్. నా బిడ్డ మీద ఆవిడికి ఎందుకెంత కక్ష? మన మీద కోపం ఉంటే మన మీద చూపించాలి కదా. నా బిడ్డ ఏం పాపం చేసింది? ఇప్పుడు వాళ్ళ పాపని వాళ్లే దాచేసి మా అమ్మ మీద కేసు పెట్టారు. అందుకే పోలీసులు వచ్చారు. లోపల దాచిన పాప ఏడ్చింది కాబట్టి దొరికిపోయారు. లేకపోతే మళ్ళీ మా అమ్మ గురించి బ్యాడ్ గా రాసి ఉండేవారు. మధుగారు, మనల్ని ఏడిపించడానికి మొన్నట్లాగా మన ఇంట్లోని పాపను ఏమైనా దాచిపెట్టిందా? ఎక్కడ ఏ మూల దాచిపెట్టారో చూద్దాం. మధుగారు, గౌరవ్, మంచి మీరు కూడా వెతకండి, వెళ్ళండి. గౌరవ్, పాప 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 దొరికిందా? గౌరవ్, పాప కనిపించిందా? మంచి మంచి గౌరవ్, పాప కనిపించిందా? లేదు మృదుల. వదినా, మరి నా పాప ఏమైనట్టు? ఎవరు తీసుకెళ్లారు? మాధవ్ గారు, నా పాప ఎక్కడా? పాప ఎక్కడా? ఎవరు తీసుకెళ్లారు? మృదుల, నా పాప మధు గారు. మృదుల, 2 గంటలైంది, పాలు కూడా తాగలేదు. ఎక్కడుందో, ఎలా ఉందో, ఆకలికి ఎంత ఏడుస్తుందో. మధుగారు, వాళ్ళు పాపని ఏమైనా చేశారేమో. నాకెందుకో భయంగా ఉంది మధుగారు. నా ప్రాణం పోతుంది మధుగారు. మృదుల, పాపకేం కాదే. మనం ఎవరికి ఏం అన్యాయం చేయలేదు. పాపకేం కాదు. అన్నయ్య, ఒకసారి ఎస్ఐతో మాట్లాడదాం. ఇప్పుడు వాళ్లే మనకి హెల్ప్ చేయగలరు. లేదు గౌరవ్, ఆల్రెడీ ఇలవరసి ఎస్ఐకి ఫోన్ చేసింది. మళ్ళీ మనం నాటకం ఆడుతున్నట్టు చెప్పింది. మనం ఏం చెప్పినా ఆ ఎస్ఐ నమ్మడు. ఒక్కసారి ట్రై చేద్దాం అన్నయ్య, అర్థమయ్యేలా చెప్దాం. హలో హలో, ఎస్ఐ గారు, నేను గౌరవ్ మాట్లాడుతున్నాను. మా పాప. ఏంటయ్యా మీ పిల్లలాట్లో? మళ్ళీ నన్ను పిలిచి ఫూల్ని చేద్దాం అనుకుంటున్నారా? లేదు ఎస్ఐ గారు, నిజంగానే పాప కనిపించడం లేదు. ఆ రోజు కూడా ఇలవరసే మా ఇంట్లో పాపని దాచి. ఆపోయా, మీకు ఆ మినిస్టర్కి మధ్య ఏం జరిగిందో నాకు తెలియడం లేదు. మీకంత సరదాగా ఉంటే మీరు
ఎన్నాట్లయినా ఆడుకోండి, నన్ను మాత్రం మధ్యలోకి లాగొద్దు. అసలే హోమ్ మినిస్టర్. తిక్కలేచి ఓ కంప్లైంట్ ఇస్తే నా ఉద్యోగం ఊడుతుంది. అది కాదు ఎస్ఐ గారు. అంటే గౌరవ్, ఎస్ఐ గారు నేను చెప్పేది వినండి సార్. కొంచెం ఆవిడ పెద్ద గేమ్ ప్లాన్ చేస్తుంది. బాబు, నాకంతా తెలుసు. మీరు ఎన్నైనా పడండి, నన్ను మాత్రం మధ్యలోకి లాగొద్దు. ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే చెప్తాను. సార్ ప్లీజ్ సార్. సార్ హలో హలో. వినిపించుకోకుండా ఏదో ఆటలాడుతున్నట్టు మాట్లాడుతున్నాడు. అట్లనే అంటాడు బావా. అట్లా అనుకోవాలని ఆ రోజు పాపని ఇంట్లో దాచి నాటకం ఆడింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? నా పాప నాకెలా దక్కుతుంది? ఇది ఇళవరసి చేసిన పనే కాబట్టి ఇళవరసి ద్వారానే తెలియాలి వదినా. ఆవిడ సెక్యూరిటీ, పిఏ అందరినీ కలిసి ఎలాగోలా నిజం బయట పెట్టాలి. కరెక్టే గౌరవ్, వాళ్ళని పట్టుకుంటే పని జరుగుతుంది. వెళ్దాం పద. మధుగారు, నేను వస్తాను. పాప లేకుండా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను. మళ్ళీ పాపతోనే తిరిగి రావాలి. పదండి. హలో, గౌరవేనా మాట్లాడేది? నేను కూకట్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ని మాట్లాడుతున్నాను. మీరు నిన్న పాప కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారు కదా. ఆ, ఇక్కడ కూకట్పల్లి హాస్పిటల్లో ఒక పాప డెడ్ బాడీ వచ్చిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు ఒకసారి వచ్చి కన్ఫర్మ్ చేసుకోండి. సరే సార్. గౌరవ్ గౌరవ్, ఏమైందిరా? ఎవరు ఫోన్ చేశారు? పాప గురించి ఏమైనా తెలిసిందా? గౌరవ్ చెప్పరా. అది ఏం లేదన్నయ్య. గౌరవ్ గౌరవ్, ఇదిగో చెప్పేమైంది? మన పాప బానే ఉంది కదా? పాపకేం కాలేదు కదా? మన పాప గురించేనా? చెప్పు. వదినా, అది చెప్పు గౌరవ్. తమ్ముడు తమ్ముడు చెప్పరా. చెప్పు, ఏమైంది? చెప్పు గౌరవ్. అది పాపకి మన ఏమైందిరా? పాప బానే ఉంది కదా? అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. హాస్పిటల్లో పాప 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 పాపకేమైంది? పాపకేమైందిరా? పాప ఏమైందో చెప్పరా. డెడ్ బాడీ ఉందంట. వదినా, మన పాపో కాదో ఇంకా తెలీదు వదినా. పాప పాప డెడ్ బాడీ కనిపించడం ఏంటి? రే గౌరవ్, డెడ్ బాడీ ఏంట్రా? హాస్పిటల్లో ఉంది అన్నయ్య. మన పాప అయ్యుండదు మృదుల, మన పాప అయ్యుండదు. మన పాప అయ్యుండదు మృదుల. మృదుల చెప్పేది విను. మృదుల
మృదుల, మన పాపకి ఏం కాదు. ఏ గౌరవ్, వెళ్దాం పదండి, పదండి వెళ్దాం. మనం వెళ్ళి చూద్దాం. నా పాపకి ఏం కాలేదు కదా. మృదుల, మన పాప అయ్యి ఉండదు మృదుల. మృదుల, నేను రాను. మన పాప కాదు మృదుల. పాప డెడ్ బాడీ అని చెప్పారు కానీ మన పాపదని చెప్పలేదు కదా. మృదుల, వెళ్దాం పద. హాస్పిటల్కి వెళ్దాం పద. గౌరవ్, వెళ్దాం పద. వదిన, హాస్పిటల్కి వెళ్దాం పద. ఏం కాదు మృదుల, రావద్దు. మన పాప కాదు మృదుల. ఏం కాదు మృదుల, మన పాప కాదు. మృదుల, హాస్పిటల్కి వెళ్దాం పద. పాపకి ఏం కాదు. నా మాట విను, ఏం కాదు. ఏ తల్లి కన్న బిడ్డో మృదుల, మన పాప కాదు. నేను రాను. మృదుల, మన పాప కాదు. మన పాప కాదు. నేను రాలేను. నా మాట విను, మన పాప కాదు. నేను రాను మాధవ్ గారు, ప్లీజ్. నేను రాను. నేను రాను. గౌరవ్, వెళ్దాం పద. మృదుల, నువ్వు ఇక్కడ ఉండు. లేదు మృదుల, ఏం కాదు మృదుల. అన్నయ్య, మన పాప కాదన్నయ్య. కాదు, కాదన్నయ్య. చూడు.
మా పాప కాదన్నయ్య. పాపం కాదు. పద. మృదుల మృదుల మన పాప, మృదుల మన పాప కాదు. వేరే వాళ్ళ పాప. మన పాపకి ఏం కాలేదు, ఏం కాదు కూడా. మానసి, మృదుల జాగ్రత్త. మీరింటికి వెళ్ళండి, మనం వెళ్దాం పద. మేము వెళ్ళి పాపను వెతుకుతాం, మీరు వెళ్ళండి. పాపం మనసే, ఎవరి పాపం? సొల్లుడా. పాపనేం చేయాలి? చంపేయండి. సరే మేడం. నీకిచ్చిన మాట తీరబోతున్నాదమ్మే. ఉసురుకి ఉసురు లెక్క సరిపోయినది. ఎన్నమ్మీ, ఎన్న అంద మాదిరి ఉండావు? ఇది మనం సంతోషపడాల్సిన విషయం, సంబరం చేసుకోవాల్సిన విషయం. పైన మీ అక్క రొంబ సంతోషంగా ఉండాది. ఇంక నీ మొహంలో కూడా అంద సంతోషమే కనపడాలి. మేడం ఫోన్ చేస్తున్నారు, చెప్పండి మేడం. పాప ఇంకా మీ దగ్గరే ఉందా? ఉంది మేడం. మీ అమ్మగారు ఇప్పుడే చంపేయమని చెప్పారు. వద్దు, చంపొద్దు. అదేంటి మేడం, మీ అమ్మగారు చంపేయమని చెప్తున్నారు, మీరేమో వద్దంటున్నారు? నేను చెప్పింది చేయండి. అమ్మ కంటే ఎక్కువ డబ్బులు ఇస్తాను. పాప బతికుండడం నాకు చాలా అవసరం. సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. సరే, పాపని మీ దగ్గరే జాగ్రత్తగా ఉంచండి. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ముందైతే పాప వీడియో తీసి పంపించండి. ఓకే మేడం.